ever factory outlet Mukunda Jewelries grand opening December 14న హన్మకొండలో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, గత 45 సంవత్సరాలుగా శ్రీ విద్యా ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువు గారు శ్రీ గురు కరుణామయ్య. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. ధనుర్మాసం వచ్చేస్తోంది. ప్రత్యేకించి గోదాదేవి ఆరాధన చేస్తూ ఉంటారు చాలా మంది, అలాగే రంగనాథ స్వామి ఆరాధన చేస్తారు. అంటే చాలా మంది ఆలయానికి వెళ్ళి చేసే ఒక విధానం ఉంటుంది, ఇళ్లల్లోనే ఆండాళ్ళ అమ్మవారిని నిలబెట్టుకుని అలా కూడా చేస్తూ ఉంటారు. అసలైన పద్ధతి ఏంటండి? సాధారణంగా చేసేవాళ్ళు ప్రతిరోజు ఈ ధనుర్మాసం అన్నాళ్ళు అసలు నియమంగా ఏం చేయాలి అనేది వివరించండి. ఇంతకుముందు ఒకసారి మనం మార్గశీర్షం గురించి చెప్పుకున్నాం. అందులోనే మధ్యలో డిసెంబర్ 16 నుండి ఈ సంవత్సరం భోగి దాకా ధనుర్మాసం అంట. అసలు ధను అంటే లక్ష్యం, దేని కొరకు ప్రార్థిస్తున్నాం అని అర్థం. అంచేత ఈ ధనుర్మాసం ఒక గొప్పదనం ఏంటంటే, నువ్వు ఏమనుకుని ప్రార్థిస్తే అదంతా నెరవేరుతుంది విష్ణుమూర్తి యొక్క కృప వల్ల. ఎందుకంటే ఈ గోదాదేవి కథ అందరికీ తెలుస్తుందని మనం ఒకసారి చెప్పుకుందాం. చెప్పండి. శ్రీవిల్లిపుత్తూరు దగ్గర విష్ణు చిత్రుడని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను దేవాలయంలో కృష్ణుడికి మాలలు అలంకరించడం అతని వృత్తిగా అని పెట్టుకుంటే, ఈ గోదాదేవి ఆయన కూతురు. ఈవిడ మాలలు తయారు చేసి చిన్నప్పటి నుండి కృష్ణుడి గురించి చదివి, కృష్ణుడు లీలలు చదివి, ఆయనే నా భర్తగా రావాలి అనుకునే అంత భక్తితో ఉంది. పైగా ఆ మాలలు తనే వేసుకుని, ఏంటి కృష్ణుడు వేయడానికి ముందు తను కృష్ణుడు అనుకుని మురిసిపోయాక తర్వాత ఇచ్చేది తండ్రికి. ఎలా ఉన్నారో చూసుకుని ఇచ్చేవాళ్ళు. తండ్రికి తెలిసేది కాదు. ఒకసారి తెలిసాక తప్పు జరిగింది అని అనుకుంటే, అప్పుడు రంగనాథుడు ఆయన కళ్ళలో కనబడి, తప్పేమీ కాదు, ఆ అమ్మాయి వేసుకున్న, గోదాదేవి వేసుకున్న మాలే నేను వేసుకుంటాను, ఇంకో మాల నేను వేసుకోను. ఆ గోదాదేవిని శ్రీరంగం తీసుకొస్తే నేను పెళ్లి చేసుకుంటానంటాడు. అప్పుడు శ్రీరంగం తీసుకెళ్ళడం, గోదాదేవి వివాహం అవడం, ఐక్యమైపోవడం, ఇవన్నీ చెప్పొచ్చేది ఏమిటంటే, సాక్షాత్తు విష్ణుమూర్తినే భర్తగా పొందగలిగిన కోరినా తీరింది ఆవిడకి. కాకపోతే అక్కడున్న భక్తి మనం చూడాలి. 30 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురం అంటారు. ఈ పాసురాలని కలిపితే తిరుప్పావై అంటారు. ఆ తిరుప్పావైతో ఆయన స్తుతించింది. అందుకే ధనుర్మాసంలో తిరుమలలో అంతవరకు సుప్రభాతం, కౌసల్య సుప్రజ రామాన్ని మేల్కొల్పితే, ధనుర్మాసంలో మాత్రం స్వామివారిని తిరుప్పావైతో మేల్కొల్పుతారు. పాచురాలు చదువుతారు. 30 రోజులండి మొత్తం. సో అంచేత చెప్పొచ్చేది ఏమిటంటే, ఇది భక్తి శ్రద్ధలతో మనం ఏమనుకుని చేస్తే అది నెరవేరుతుంది. ముఖ్యంగా పెళ్లి కాని పిల్లలకి రోజు ఒక తులసిమాల తయారు చేసి, వాళ్ళే తయారు చేయాలి, మళ్ళీ కొట్లో కొనుక్కుంటే రావలేదు. తులసాకులు తీసుకొచ్చి వాళ్ళే తులసిమాల తయారు చేసి, ఆ గోదాదేవిలాగా కృష్ణుడికో విష్ణుమూర్తికో లేదా రంగనాథుడు విగ్రహం ఉంటే ఆయనకు అర్పణ చేసి, యథాశక్తి పూజ చేస్తే కోరిన వరుడు లభిస్తాడట. పెళ్ళవడం కాదు, నువ్వు ఎవరిని కోరుకున్నావు, ఎందుకంటే రంగనాథుడు వచ్చారు కదా. అంత గొప్ప విశేషం ఉంది ఇది. కొంతమంది గోదా కళ్యాణం అని చేస్తారు, నిర్వహిస్తారండి. అది చూసారంటే అరబ్ వాళ్ళు ఎక్కువ చేస్తారు, తమిళనాడులో ఎక్కువ ఉంది. దాంట్లో ఎక్కువ మంత్రాలు ఉండవు, డ్యాన్సులు పాటలే. గోపికలందరినీ కూడా కృష్ణుడి కింద ఊహించుకుందట. చుట్టూరా ఉన్న వాళ్ళందరూ గోపికల కింద ఊహించుకుని, తను కృష్ణుడి కింద ఊహించుకుని డ్యాన్స్ నృత్యాలు గీతాలతో ఉందిట. అంటే ఆనందంగా గడిపింది ఆవిడ. అలాగా యథాశక్తి గోదా కళ్యాణం ఇళ్లలో కూడా చేసుకోవచ్చు. మీరు గుడికెళ్ళి చేసుకోవాలని లేదు. చిన్న విగ్రహం, కృష్ణుడి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికే మాలలేసి విష్ణుమూర్తి పూజ, లక్ష్మీ పూజ మీరు అందరికీ తెలుసు. అది కాకపోతే లక్ష్మీదేవి అనగానే పారిశుభ్రానికి, పవిత్రతకి
స్వచ్ఛతకి ఉమ్, ఈ మూడిటికి నిదర్శనం. ఉమ్, పారిశుభ్రం అంటే పరిశుభ్రంగా ఉండాలి. ఉమ్. అందువల్ల ధనుర్మాసంలో ఇంటి ముందు కల్లాపి చల్లి ఆ, ఆవు పేడతో అలికి ఏం పెడతారు? గొబ్బెమ్మలు గొబ్బెమ్మలు, పెడతారు. ఉమ్. ముగ్గులు పెట్టి, రంగవల్లు పెట్టి. ఇక్కడ ముగ్గులు కూడా చాలా ప్రాధాన్యత ఉంది కదండి. ధనుర్మాసం ముగ్గులని ఇలా అదే. గీతలతో వేసేవి మాత్రమే ఒక్కొక్క వేస్తూ రోజు ఉంటారు. ఒక్కొక్క ముగ్గు. అవును. మన జోకులు కూడా ఉన్నాయి. మా ఆవిడ రథం ముగ్గు వేస్తూ వెళ్ళిపోయింది, ఎవరైనా చూశారండో అని. బాపు కార్టూన్ బోర్డులు ఉన్నాయి మనకి. అవును. అవునా? రథం ఇక్కడ వేసి ఆ తాడు ఆ అక్కడ తాడు దాకా. పట్టుకుని వెళ్ళిపోయింది ఆవిడ ఎక్కడికో. ఉమ్. అంటే అంత కళకళలాడుతున్నది అవును. ధనుర్మాసం. ప్రతిరోజు గొబ్బెమ్మలు పెట్టాలండి. అంత ఆ పీఠంలో పెడతాం, కాంచీపురం రండి. ఓ. ప్రతిరోజు గొబ్బెమ్మలు పెట్టి ఉమ్. ఆ గొబ్బెమ్మల్లోనే లక్ష్మీదేవిని ఆవాహన చేసి పసుపు కుంకుమలతో. ఉమ్. అంటే ఏంటి? ఇల్లు శుభ్రంగా ఉంటే ఉమ్. లక్ష్మీదేవి లోపలికి వస్తుంది. ఇంట్లోకి వస్తుంది. ఉమ్. మనం ఎప్పుడు ఏమనుకోవాలంటే ప్రకృతి అంతా దేవతా శక్తులు ఉంటారట. ఉమ్. మౌనం ఎక్కడో ఉంటుంది, అది మనకు తెలియదు. ఉమ్. కానీ ఆవిడ శక్తులంతా ఉంటాయి. ఉమ్. వాళ్ళు ఏమిటి? ఏ ఇల్లు పరిశుభ్రంగా ఉంది, ఉమ్. ఏ ఇల్లు శాంతంగా ఉంది, ఏ ఇంట్లో ప్రేమ భక్తి ఉన్నాయి అని వెళ్ళి ఆ ఇంట్లో దూరతారు. ఉమ్. ఇంకొంచెం వాళ్ళకి భోగాలు ప్రసాదిస్తారు. ఉమ్. అది శాస్త్రం. అంచేత ముందు ఎంట్రన్స్ ఏంటి మనకి? భాగ్యాద లక్ష్మీ బారమ్మ. రంగోలను ముగ్గులేసి లోపల గొబ్బెమ్మలు పెట్టి అలా ఆవిడ్ని ఆవాహన ఆహ్వానించారు. చేస్తారు. అంతేకాదు, ఉమ్. కాత్యాయని వ్రతం అని ఒకటి ఉంది. ఉమ్. ఇది సాధారణంగా పెళ్లి కాని వాళ్ళు కాత్యాయని మంత్రం దీక్ష తీసుకుని గురువు దగ్గర ఉమ్. కాత్యాయని వ్రతం చేస్తే ఎటువంటి వాళ్ళకైనా పెళ్ళి అయిపోతుంది. ఉమ్. కాకపోతే ఒకటే, అక్కడ మళ్ళీ జాతకాలు చూసుకుంటాను, ఈ గణాలు గుణాలు 32 వచ్చింది 16 వచ్చింది ఇవేవి చూడండి అంటేనే ఆవిడ ఇస్తుంది. అంతే. ఉమ్. ఆవిడ పాపం మంచి ఆవిడండి, పై ఆవిడ ఉమ్. బోల్డ్ సంబంధాలు పంపిస్తుంది ఆవిడ. కానీ మనమే మనమే బుర్ర అలా లేకపోతే మంచి చేయాలి ఇవన్నీ చేయాలనుకుని జాతకాలని ఇంకోటని అంటే జాతకాలు చూడొచ్చు, అవును. ఓ 2 3 చూడండి, కుదరపోతే పక్కన పెట్టండి. జాతకం కోసం ఇవిడ పుట్టలేదు. మరీ భూతద్దంలో పెట్టి చూసినట్టు చూస్తారు కొన్ని కొన్ని. అవును. మరి గణాలు గుణాలు చూసి అంత బాగా చేసిన మరి ఎలా ఉన్నాయి? వాళ్ళు. అందుచేత ఈ కాత్యాయని వ్రతం చేస్తే ఉమ్. తప్పక పెళ్లి కాని వాళ్ళకి 6 నెలల్లో పెళ్లి అవుతుంది అంటారు మా గురువు గారు. ఈ ధనుర్మాసంలో చేయాలి. ధనుర్మాసంలో. ఏ రోజున చేయాలండి? ఏ రోజంటే అమ్మగల లక్ష్మీదేవికి గురువారం శుక్రవారం ప్రాశస్త్యం కాబట్టి కాత్యాయని వ్రతం చేసుకోవాలి. ఉమ్. తర్వాత ఉమ్. వైకుంఠ ఏకాదశి, వా, ఎంత అద్భుతమైన అది పర్వతం. కూడా ఉమ్. ఉత్తర ద్వార దర్శనం. అంటే ఉత్తరంలో ఎవరున్నారు? బృహస్పతి, కుబేరుడు. ఉమ్. ఈ ఒక్కరోజే ప్రతి దేవాలయంలో ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. ఉమ్. ఆ ద్వారంలో వెళ్ళిన ప్రతి ఒక్కడికి మోక్షం లభిస్తుంది ఉమ్. అని అంటారు. ఆ ఉత్తర ద్వార దర్శనం, వైకుంఠ ఏకాదశి అన్నీ కూడా ధనుర్మాసంలో. ఇవంతా భోగితో ఎండ్ అయిపోతుంది. ఉమ్. భోగి కూడా ఏం చేస్తాం? ఉమ్. ఇంట్లో ఉన్న పాతవన్నీ సామాన్లు. యాక్చువల్గా చెప్పాలంటే భోగినాడు ఉమ్. ఇంట్లో ఉన్న చెత్తంతా తీసుకొచ్చి పడేసి మంట పెట్టాలి. ఆ. ఇంట్లో ఉన్న చెత్తంతా మంట పెట్టాలి. ఆహా, అలా ఒంట్లో ఉన్నది కూడా. ఒంట్లో ఉన్న చెత్త కూడా ఉమ్. అనుకుంటూ ఇది పెట్టాలి. ఉమ్. వీళ్ళు ఏం చేస్తున్నారు? విరిగిన కుర్చీ అక్కడే ఉంటుంది. ఉమ్. సెంటిమెంట్ మా తాతగారు ఇచ్చారు, అది మేము వాడం. ఉండాలి అక్కడ. దాని బదులు చెట్లను కొట్టేసి ఇంత దొంగలేసి వాటిని కాలుస్తారు. తప్పు కదా. ఉమ్. భోగి అన్న పేరుతో పర్యావరణాన్ని పరిరక్షించకుండాను ఉమ్. చెట్లను కొట్టేసి కాల్చేయడం ఏంటి? ఉమ్. అది చేయకూడదు. అంచేత ఈ ధనుర్మాసంలో ఎండింగ్ ఏంటంటే ఉమ్. ఈ పూజ వల్ల, భక్తితో చేసిన పూజ వల్ల నాలోని తామసిక గుణాలన్నీ కూడా భోగినాడు దహింపబడతాయి. మర్నాడు వచ్చిందే సంక్రాంతి, సంక్రాంతి. ఉమ్. కొత్త వెలుగు వస్తుందన్నమాట. అంత గొప్ప మాసం ఉమ్. అది కాకుండా రైతుకి పంట కూడా అప్పుడే చేతికి చేతికి వస్తుంది అందుతుంది. ఉమ్. ఏ రకంగా చూసినా సరే ఉమ్. ధనుర్మాసం అనేది భక్తి శ్రద్ధలతో చేస్తే ఎటువంటి కోరికైనా తీర్చేటువంటి మాసమే. ఉమ్. అందులో విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది. అక్కడ కూడా మీరు విష్ణుమూర్తి యొక్క మంత్రపుష్పం చూసారనుకోండి, ఉమ్. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మణ అని అలా వస్తుంది మహాధిపతి. ఈశ్వరుడి అవును. పేరు. ఉమ్. చేత శివకేశవులకి అభేద దృష్టితో ఉమ్. ఆ నారాయణ్ణి అర్చిస్తే
ధనుర్మాసాన్ని మించిన మాసం లేదు అంటారు. ఇంకొకటి ఈ విధంగా ఈ మాసం అంతా చక్కగా జరుపుకోవచ్చు. అలాంటి వాళ్ళకైతే తెలిసేది ముగ్గులు, గొబ్బెమ్మలు, ఇవి పూజా విధానం. వివాహం ప్రత్యేకించి మీరు చెప్పారు, వివాహం జరగని వాళ్ళైతే చక్కగా ఆరాధిస్తే వాళ్ళు కోరుకున్న భర్త వస్తారని. ముఖ్యంగా వివాహానికి కన్యలకి కోరుకున్న భర్త లభించాలంటే ధనుర్మాసమే. ఇదొక్కటి. ప్రతిరోజు నిత్య పూజ అనేది సాధారణంగానే చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కొంతమంది చెప్తారు, మొట్టమొదటి 15 రోజులు పెసలతో చేసిన చక్కెర పొంగల్ పెట్టాలి, తర్వాత 15 రోజులు దద్దోజనం పెట్టాలి. నేను వాటికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని కాదు, అందరూ ఏదో చెప్తారని. అసలు లాజికల్గా ఆలోచిస్తే దీంట్లో ఏదో అర్థం ఉందనిపించింది. ఎందుకంటే ఈ పెసలేమో బుధుడికి కలుపుతుంది, ఈ దద్దోజనం ఉన్న బియ్యం ఏమో చంద్రుడు కలుపుతుంది. చంద్రమా మనసోజ్ఞాత చక్షో సూర్యో, అదే మనస్సుకి అధిపతి కాబట్టి మనస్సు కంట్రోల్లో ఉండడానికి దద్దోజనము, భక్తి పెరగడానికి బుధుడు భక్తి కాబట్టి భక్తి పెరగడానికి చక్కెర పొంగలి. భక్తి మొట్టమొదటి ఉండాలి, భక్తి పెరిగితే మనసు కంట్రోల్ అయిపోతుంది, వెరసి మోక్షం వస్తుంది. తర్వాత భోగినాడు మంట వేసాక సంక్రాంతి వచ్చేస్తుంది. ఆ రకంగా ఇది మంచిదే. కానీ ఇలాగే చేయాలి అలాగే చేయాలి అన్న నియమాలు లేకుండా ప్రతిసారి మీరు అడుగుతుంటారు ఏ నియమాలు ఉన్నాయంటే, ఒక్కటే నియమం ఉంది, అమ్మ నన్ను ఎప్పుడూ రక్షిస్తుంది, ఇలాగే రక్షిస్తుంది, ఈ జీవితానికి చాలు అన్న నమ్మకము, భక్తి, శ్రద్ధ, ఈ 3 నియమాలు ఏ పూజ చేసినా సరే. అంతేగాని ఉపవాసాలు ఉండాలి, ఉపవాసం ఉండాలి కరెక్టే. ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఉపవాసం అండి, ఉపవాసం ఉపవాసం అండి, నువ్వు ఉపవాసం వాడి గురించి ఇక అక్కడి నుండి అన్నం బెన్నం అయితే పర్వాలేదు, అంటే రవ్వతో ఏం చేసుకున్నా పర్వాలేదు, అరటిపండు పర్లేదు, చక్కెర కొబ్బరి ముక్క పర్లేదు, వీడి అన్ని పర్వాలేదు. ఇదంతా ఆలోచనలన్నీ ఒంటించి చుట్టూ ఉపవాసం కాదు, ఆయనకి కాదు, ఒంటింటి దగ్గర ఉన్నాడు. ఇటువంటి ఉపవాసాలు పనికిరావు. ఎంతో కాస్తగా మరీ ఉండలేకపోయి, ఇప్పుడు నాకు షుగరు డయాబెటిక్ అనుకోండి, మరి ఉండబట్టలేకపోతే ఉపవాసాన్ని శుభ్రంగా హైపోగ్లైసెమిక్ కండిషన్లో పైకి వెళ్ళిపోతే మోక్షం వస్తుందా, అది వేరే విషయం. అనవసరంగా మన శరీరాన్ని కష్టపెట్టుకుని ఉపవాసాలు చేయకూడదు. మనం చేయగలిగిన శక్తి ఉన్నప్పుడు చేయొచ్చు, లేనప్పుడు ఉపవాసము. ఆ రోజంతా సత్యనారాయణ వ్రతంలో కూడా అంటారు, పొద్దున్న నుండి రాత్రి వరకు ఆ రోజంతా సత్యనారాయణ స్వామి గురించి ఆలోచనలతో గడపడమే సత్యనారాయణ వ్రతం. అనవ్రతం వ్రతం అని ఒకసారి చెప్పుకున్నాం, అదే వ్రతం. అంతేగాని అరగంటలో ముగించేది స్వామి నాకు ఆఫీస్ టైం అవుతుంది అని చేయించుకుంటా, అది వ్రతం కాదది. పొద్దున దగ్గర నుండి రాత్రి దాకా. అలాగే ధనుర్మాసంలో పొద్దున్న దగ్గర దాకా ఆండాలు పాసురాలు పాడుకోవాలి, పాటలు బోల్డ్ ఉన్నాయి, తిరుప్పావే చదువుకోవాలి. ఇలా 30 రోజుల పాటు మాసం అంతా జరుపుకోవచ్చు. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం.